పరీక్షల్లో షుగర్ జబ్బు ఉందని తేలినప్పుడు మనలో చాలా మంది వెంటనే మందులు వాడడానికి అంతగా ఇష్టపడరు. కొన్నాళ్ల పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామ సాయంతో మధుమేహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. షుగర్ జబ్బుకు వెంటనే మందులు మొదలు పెట్టాల్సిన అవసరం లేదని, ఆహార వ్యాయామాలతో కూడా మధుమేహం అదుపులోకి రానప్పుడే మందుల జోలికి వెళ్లాలని బలంగా నమ్ముతారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? మధుమేహానికి వెంటనే మందులు పెట్టాల్సిన అవసరం లేదా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్ డయాగ్నోసిస్లో కోర్స్ కొంతమందిలో మనం ఇమీడియట్గా మందులు స్టార్ట్ చేయాలి, కొంతమందిలో అవసరం ఉండదు. ఇప్పుడు మనకి 6.5, 6.6 ఇలా ఎర్లీగా అంటే మైల్డ్ స్టేజ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం పెద్దగా అంటే మందులు ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటెన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేయొచ్చు. బట్ యూజువల్గా ఏడిఏ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, ఇండియన్ ఆర్ఎస్ఎస్డిఐ కానీ అందరూ ఏం చెప్తున్నారంటే 6.5 దాటితే ఒక ట్యాబ్లెట్ కానీ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 కానీ మీరు స్టార్ట్ చేయండి అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని రికమెండ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ రికమెండేషన్ అంటే, ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్గా పాటించట్లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? డైట్, మనం తీసుకునే ఫుడ్లో కంప్లీట్గా కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ కార్బోహైడ్రేట్ ఇంక్లూజన్ని మనం తగ్గియాలి. ఆర్ సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే తినగానే జీర్ణం అయ్యే ఫుడ్, దాన్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. వీటి వాడకాన్ని తగ్గించాలి. మనం తినగానే కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టే ఫైబర్ రిచ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలా డైట్లో మార్పులు చేయాల్సిందే. ప్రోటీన్ కంటెంట్, ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ పెంచుకుంటూ, దెన్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ తగ్గించుకుంటూ కనుక మీరు ఒక 2-3 మంత్స్ ఇంటెన్స్గా ఈ ఒకవైపు డైట్, ఇంకొక వైపు ఎక్సర్సైజ్, మీరు మజిల్ బల్క్ పెంచుకుంటూ, అది కాళ్ళలో అవ్వచ్చు, అన్ని రకాలుగా టోటల్ బాడీ మజిల్ బల్క్ పెంచుకుంటూ, టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గించుకుంటూ ఈ దిశగా మీరు ఎక్సర్సైజ్ చేస్తే, ఒకవైపు కార్డియో ట్రైనింగ్ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేసే విధంగా, కార్డియో రెస్పిరేటరీ ట్రైనింగ్ అంటే నథింగ్ బట్ అది ట్రెడ్మిల్లో ఫాస్ట్గా నడవటం అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, దెన్ సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా కార్డియో కింద వస్తాయి. దెన్ మజిల్ బల్క్ పెంచే విధంగా కూర్చొని వెయిట్స్ లిఫ్ట్ చేయడం అవ్వచ్చు, డంబెల్స్ కానీ, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ, దెన్ వెయిట్స్ పట్టుకొని స్క్వాట్స్ చేయటం, కూర్చొని లేవటం లాంటివి. సో ఓవరాల్గా మీరు కనుక ఇలా కార్డియో అండ్ మజిల్ బల్క్ ఇంక్రీజ్ చేసుకునే విధంగా ఎక్సర్సైజ్, ఇంకోవైపు డైట్ చేసుకుంటూ, కొంతమందిలో ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం కూడా ఉంది. సో డయాబెటీస్ డయాగ్నోసిస్ అవ్వగానే కొంతమందికి మనం మందులు ఇస్తాము, కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం అందరికీ సేమ్. అండ్ ఇలా పాటిస్తేనే మనం డయాబెటీస్ని తగ్గుముఖం ఆర్ కొంతమందిలో రివర్సల్ దిశగా కూడా మనం తీసుకెళ్ళగలం.